మూసీ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ నిర్వాసితులకు న్యాయం చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లో మూసీ ప్రాజెక్ట్, దానికి సంబంధించిన అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కపిలవాయి దిలీప్ కుమార్ అధ్యక్షతన వహించారు. మరి ఈ ప్రోగ్రాంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. తన చిన్నతనంలో మూసీలో నీళ్లుండేవని, ప్రస్తుతం పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజ్ నీరు తప్ప మూసీలో ప్రవాహమే లేదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడం, మరిన్ని ఎస్టీపీ ప్లాంట్లు ఏర్పాటు చేసి మూసీని శుద్ధి చేయాలన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో మూసీ బాధితులున్నారని, వారి సమస్యలకు పరిష్కారాన్ని చూపించిన తర్వాతనే మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇక్కడ నేను అన్ని పార్టీల నాయకులు ఉంటారు, అన్ని పార్టీలను సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను జోలికి పోను. నేను ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మాటలు చెప్పడం చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆచరణ చాలా కష్టంగా ఉంటాయి. అనుభవించే వారికి అర్థమైతే తప్ప అనుభవించిన వారికి గడ్డ మీద కూర్చున్నాడు రకరకాల మాట్లాడే ఆస్కారం ఉంటుంది. నేను ఇక్కడ మూసీ ప్రక్షాళన లేదా మూసీ పునరుజ్జీవనం ఎవరు వ్యతిరేకం కాదు, నేను కూడా వ్యతిరేకం కాదు. మన నా మీద సోషల్ మీడియా చాలా పెట్టించిండు. నేను ప్రగతి కామకుడా, ప్రగతి నిరోధకుడా అని చెప్పి పెట్టించిండు. నేను అప్పుడు చాలా సమయం చెప్పాను, వేరే విషయం. మేమేమంటున్నామంటే మూసీ పునరుజ్జీవనం తప్పకుండా జరగాలని కోరుకుంటున్నాం. అలా చేపలు పట్టే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు ఈత కొట్టాలనే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. దానికి అన్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు, మా పిల్లలకు డైట్ ఛార్జ్ వస్తలేవు, మా రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ వాళ్ళకి రావాల్సిన దాచుకున్న బెనిఫిట్స్ వస్తలేవు. గదే ఇవ్వలేకపోతున్నాం కదా, మళ్ళీ ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ చేస్తామనేది ప్రజల ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. ఇది ఆలోచించమని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రయారిటీ పెట్టుకుంటుంది. ఒక ఆయన రింగ్ రోడ్ అంటాడు, ఒక ఆయన హైటెక్ సిటీ అంటాడు, ఇంకొక ఆయన ఫ్లైఓవర్లు అంటాడు. వీరికి మూసి, ఒక ఆయనకు కాళేశ్వరం అంటాడు, ఆయనకు మూసి వచ్చింది. మేము అంటుంది అంటే ఇప్పటికే మీరే చెప్తున్నారు ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది అని. మీరే చెప్తున్నారు బ్యాంకుల దగ్గర పోయి అప్పులకు పోతే తెలంగాణ అనగానే చెప్పులు కూడా దాచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడతలేను.